బాలకృష్ణ గారి ఫ్యాన్ గర్ల్ కింద రియాక్ట్ అవుతున్నాయి వాళ్ళు. నేను ఆర్డెంట్ ఫ్యాన్, ఇప్పుడు అప్పుడు కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి. ఇది మీరందరూ అనుకోవచ్చు, ఏంటి ఫ్యాన్ గర్ల్ కింద వీడియో చేస్తారని. తప్పేంటి? మనకు నచ్చిన పొలిటీషియన్స్ గురించే మనం ఫ్యాన్ ఉంటామా? మనకు నచ్చిన హీరో గురించి ఇంకొకరు మాట్లాడితే ఫ్యాన్ గర్ల్స్ రియాక్ట్ అవ్వరా? ఫ్యాన్ బాయ్ మూమెంటే ఉంటుందా? ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ఇది నాకు ఈరోజు. బందర్ నాని కూర్చుని బాలకృష్ణ గారికి ఎంతెంత హెల్ప్ చేసేసాడో, అంతంత హెల్ప్లో ఎంతెంత లాభ పొందిపోయారో, ఇదంతా కాకుండా టేకింగ్ సిచ్యువేషన్ టు అడ్వాంటేజ్, చిరంజీవి గారిని పైకి ఎలా ఎత్తాలో. వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్స్ లేవండి బాబు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు కూడా రావు. లెజెండ్స్ ఇండస్ట్రీకి, వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్స్ క్రియేట్ చేద్దామని ఎన్కాష్ చేసుకుంటున్న వైసీపీలో బందర్ నాని అతన్ని విశ్లేషిద్దాం. ఒక 8 minutes పెట్టాడు. నేను సాయశక్తిలో ప్రయత్నించి, నవరాత్రులు కాబట్టి 15 నిమిషాలు లవ్ చేస్తాను. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పేరిన్ నానికి కూడా ఇంత వాయిస్ ఎలా ఉందబ్బా అని మీరు అందరూ అనుకుంటే, ఇది ఖచ్చితంగా కూటమి వైఫల్యం కాదా? ఏంటి, వీళ్ళ వైఫ్ పైన గోడౌన్ల విషయంలో కేస్, ఆ గోడౌన్ వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంటే మహిళ కదా అని యాక్షన్ తీసుకోకుండా కూర్చున్నారు చూడండి. మామూలు ఏం చేస్తారులే అన్న వెచ్చలు పెడతాను. వీళ్ళు చేసిన అక్రమాల గురించి ఎవరూ పట్టించుకోవట్లా ఈరోజు. అందుకని చిన్న విషయానికి పెద్ద విషయానికి పేట్లెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కాదా? మీలో ఎవరన్నా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి నాలాగే రియాక్షన్ వస్తుందా? ఇంకెక్కువ ఉన్నా కూడా దండయాత్ర కమెంట్స్లో చేయండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ our love for NBK.